మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అమరావతి ఐకానిక్ బ్రిడ్జి తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. కృష్ణానది మీద నిర్మించే అమరావతి ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి అడుగుపడింది. అమరావతికి గేట్వే బ్రిడ్జిగా పేర్కొనే ఐకానిక్ వంతెన నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచనతో ఉంది. రోడ్లు, బ్రిడ్జిలు వంటి నిర్మాణ రంగ ప్రాజెక్టులకు కేంద్ర సహాయాన్ని తీసుకునే అవకాశాలు ఉండడం, తమ మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఆధారపడి ఉండడంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లే ఆలోచనతో నూతన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ అనేది ఇబ్రహీంపట్నం దగ్గర NH65, NH30లను అనుసంధానిస్తూ పవిత్ర సంగమం మీదుగా అమరావతి రాజధానికి చేరుకుంటుంది. అమరావతి రాజధానిలో ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెముల సమీపంలో ఈ ఐకానిక్ బ్రిడ్జి ల్యాండ్ అవుతుంది. గోదావరి, కృష్ణానదులు సంగమించే ప్రాంతాన్ని పవిత్ర సంగమంగా పిలుస్తారన్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతం నుంచి 3.2 కిలోమీటర్ల మేర పొడవైన 6 లేన్ల ఐకానిక్ వంతెనకు డిజైన్లు కూడా రూపొందించారు. నాటి ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి నృత్య వైభవాన్ని ఐకానిక్ బ్రిడ్జిలో మలిచే విధంగా పలు డిజైన్లకు శ్రీకారం చుట్టారు. వీటిలో ఒకదానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నేతృత్వంలో ఐకానిక్ బ్రిడ్జికి అడుగుపడింది. ఐకానిక్ బ్రిడ్జ్ పొడవు 3.2 కిలోమీటర్లు కాగా దీనికి అనుసంధానంగా మరో 2.72 కిలోమీటర్ల మేర అప్రోచ్ బ్రిడ్జిలను నిర్మించేందుకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అప్పట్లో ఈ ఐకానిక్ బ్రిడ్జిని 1387 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు టెండర్లను కూడా పిలిచారు. ఐకానిక్ వంతెన కాంట్రాక్టును L&T సంస్థ దక్కించుకుంది. ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించి పవిత్ర సంగమం దగ్గర శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. వెంటనే పనులు చేపట్టేందుకు వీలుగా కాంట్రాక్టు సంస్థ L&T ప్లాట్ఫామ్ పనులు కూడా చేపట్టింది. ఇదంతా 2019 ఎన్నికలకు ముందు జరగడంతో ఎన్నికలు జరిగిన అనంతరం ఏర్పడిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లదలుచుకోలేదు. దీంతో కాంట్రాక్టు సంస్థ పనులను నిలిపివేసింది. ఐకానిక్ బ్రిడ్జి పనులు కూడా ఆగిపోయాయి. దాదాపు 4.5 ఏళ్ల అనంతరం మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఐకానిక్ బ్రిడ్జిని ముందుకు తీసుకువెళ్లేందుకు రంగం సిద్ధమైంది. ఐకానిక్ బ్రిడ్జి పనులను మళ్ళీ మొదలు పెట్టాలంటే అంచనా వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. అంచనా వ్యయం దాదాపుగా రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఐకానిక్ బ్రిడ్జి పనులు ప్రారంభించాలంటే 3,500 కోట్ల రూపాయల నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు ఖర్చయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇంత బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారమే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ సహకారం తోడైతే మాత్రం ఏమంత పెద్ద కష్టం కాదు. రోడ్డు, వంతెనలకు సంబంధించి కేంద్ర సహకారం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టుకు పూర్తిగా నిధులు విడుదల చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఈ ప్రతిపాదనను కేంద్రం వెంటనే ఆమోదించే పరిస్థితి ఉంది. ఇదే కనుక సాకారం అయితే హైదరాబాద్ నుంచి వచ్చేవారంతా ఐకానిక్ బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగించవచ్చు. పొరుగున ఉన్న ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చే వారికి ఇది గేట్వేగా ఉంటుంది. ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన జగ్గైపేట, కంచికచర్ల, నందిగామ, ఇబ్రహీంపట్నం, జీకొండూరు, మైలవరం, ఏకొండూరు, గంపలగూడెం, రెడ్డిగూడెం వంటి మండలాలకు చెందిన ప్రజలకు కూడా ఇది అనువుగా ఉంటుంది.